కొన్ని మీడియా సంస్థలు ఆ సంస్థల్లో పనిచేసే యాంకర్లు జర్నలిస్టులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి భస్మాసుర హస్తం కాబోతున్నారా, అలా మారబోతున్నారా? ప్రజల ముందు చంద్రబాబుని ఒక జోకర్లా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారా? బాబుపై పొగట్టలు భజనలు శృతిమించిపోయి చివరికి ప్రజలకే వెగటు పుట్టి అది వ్యతిరేక ఓటుగా మారే ప్రమాదం వచ్చిందా? అదే జరిగితే 2029లో టీడీపీ ఓటమికి ఎల్లో మీడియా సంస్థలే పుణ్యం కట్టుకునేటట్లుగా ఉన్నాయి. తెలుగుదేశంకి మొదటి నుంచి ఖమ్మం మీడియా సంస్థలు వెన్నుదన్నుగా ఉంటాయి. అందులో పెద్ద రహస్యం కూడా ఏమీ లేదు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేంత వరకు అహర్నిశలు ఆయన కోసం కష్టపడతాయి, ఎంతకైనా తెగిస్తాయి. ఆయన ప్రత్యర్థిగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళను చీల్చి చెండాడి వాళ్ళ బట్టలు ఊడదీసి వాళ్ళని నానాయాగి చేసి తిరిగి బాబుని గద్దెపై కూర్చోబెట్టే వరకు అవిశ్రాంత పోరాటం చేస్తాయి. ఇలాంటి మీడియా సంస్థలు దేశంలో ఇంకే రాష్ట్రంలోనూ ఏ ప్రాంతీయ పార్టీకి లేవు. ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. అయితే చంద్రబాబు పవర్లోకి వచ్చిన తర్వాత 2 లక్ష్యాలతో ఎల్లో మీడియా సంస్థలు పనిచేస్తాయి. ఒకటి, టీడీపీ ప్రత్యర్థి అయిన వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ప్రతిరోజు ఎండగడుతుంటాయి. 5 ఏళ్ల పాటు జగన్ చేసిన అరాచకాలను జనానికి గుర్తు చేస్తూ ఉంటాయి. మరోవైపు చంద్రబాబుని ఆయన నాయకత్వ పటిమని ఆకాశానికి ఎత్తేస్తూ ప్రపంచ స్థాయి నాయకుడిగా ఆయన ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాయి. ఈ విషయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు వ్యూహాత్మకంగా కాస్త బ్యాలెన్స్గా పోతుంటాయి. కానీ టీవీ ఛానల్స్ చేసే అరాచకం, వాటిలో ప్రైమ్ టైం యాంకర్స్ చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు ఫైనల్గా చంద్రబాబు పరువును తీస్తున్నాయి. అంతేకాక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా తెలుగు మీడియా అంటే ఒట్టి జోకర్లు అనే పేరు తెచ్చేశాయి కొన్ని ఛానల్స్. తన అవసరానికి చంద్రబాబు కొన్ని ఛానల్స్ని స్థాయికి మించి ప్రోత్సహిస్తే చివరికి ఆ ఛానల్స్ పైత్యం చంద్రబాబుకే ముప్పు తెచ్చేటట్లు అయింది. చంద్రబాబు గొప్ప మేధావి అని బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ వంటి వాళ్ళు కూడా బాబు సలహాలు తీసుకుంటూ ఉంటారని ఇష్టానుసారంగా మాట్లాడేస్తుంటారు న్యూస్ ఛానల్ యాంకర్లు. వీళ్ళలో ఎక్కువ మందికి కనీస విద్యార్హత కూడా ఉండదు. చదువు లేకపోతే సరే, కామన్ సెన్స్ హాసలే ఉండదు. దీంతో జనం దృష్టిలో వీళ్ళు జోకర్లుగా మారిపోయారు. టీడీపీపై అభిమానము, చంద్రబాబుపై ప్రేమ మరే ఇతర కారణాలైనా అయ్యుండొచ్చు. కానీ సామాన్య జనానికి కూడా వెగటు పుట్టించే విధంగా వీళ్ళు చేసే బాబుగారి భజన చూస్తుంటే ఫైనల్గా చంద్రబాబుని జనం దృష్టిలో ఒక జోకర్ను చేస్తున్నారా అనే అనుమానం రాకమానదు. ఇటీవల మోదా తుఫాన్ సమయంలో తెలుగు న్యూస్ ఛానల్స్ ప్రైమ్ టైం యాంకర్లు ప్రదర్శించినటువంటి వికృత ప్రహసనం, వాళ్ళు చేసిన చంద్రబాబు విచ్చలవిడి భజన చూస్తే ఎంతకు తెగించారా అని అనిపించక మానదు. మోంతా తుఫాను విషయంలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది. చంద్రబాబుతో పాటు అధికార యంత్రాంగం చేసిన ముందస్తు కసరత్తు వల్లే ప్రాణ నష్టం లేకుండా రాష్ట్రం బయటపడింది. అంతవరకు ఎవరైనా ఖచ్చితంగా చెప్పాల్సిందే. కానీ ఎల్లో మీడియా ఛానల్స్ ఆ విషయాన్ని పూర్తిగా వదిలేశాయి. చంద్రబాబును వీరుడు, శూరుడు అని పొగుడుతూ విచ్చలవిడి భజన చేశాయి. ఓ ఛానల్ ఎండి ఏకంగా లైవ్లో చంద్రబాబుకి కుదరలేదు, కానీ కుదిరితే తుఫాన్ని అలా పట్టుకొని పక్కకు తిప్పేసి ఇంకో పక్కకు పంపించేవాళ్ళు అని ఆయన చంద్రబాబు శక్తి సామర్థ్యాలని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. అంతేకాదు, తుఫాన్లను అడ్డుకునే టెక్నాలజీని చంద్రబాబు త్వరలో తీసుకొస్తారని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక మరో ఛానల్ యాంకర్ అయితే చంద్రబాబుకు 72 గంటల పాటు కంటి మీద కునుకు లేదు, తిండి మీద ధ్యాస లేదు, లక్ష్యమంతా ప్రజాశ్రేయస్సే, లక్ష్యమంతా ప్రజా భద్రతే. మోంతా తుఫాన్ అక్కడే కూర్చున్నారు, ప్రతి నిమిషము లెక్కించారు. అదే సీఎం చంద్రబాబు అబుదాబి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వేరే పని పెట్టుకోలేదు. సొంత తమ్ముడి కొడుకు పెళ్లి ఉన్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు అంటూ మరెవ్వరికీ సాధ్యం కానంతగా పులిహోర కలిపేశాడు లైవ్లో. స్టూడియోలో పిసికి పడేశారు. నిజానికి చంద్రబాబు ఆ రాత్రి నారా రోహిత్ పెళ్లికి హాజరయ్యాడు. ఇక వీళ్ళిద్దరిని చూశాక మనం ఎక్కడా తగ్గకూడదు అనుకున్నాడు మరో అరవీర భయంకర యాంకర్. ఎలాంటి తుఫాన్నైనా చంద్రబాబు ఎదుర్కోగలరని, అసలు ప్రపంచ దేశాలు తుఫాన్లను ఎలా అరికట్టాలో చంద్రబాబు వద్ద నుంచి సలహాలు తీసుకుంటూ ఉంటాయని అలవోకగా చెప్పేశాడు. ఇదంతా చూసి సామాన్య జనానికే కాదు,
తెలుగుదేశంలో ముఖ్య నాయకులకి కాస్త చదువుకున్న వాళ్ళకి వెగట్టు అసహ్యం పుట్టింది. వీళ్ళు అటు చేసి ఇటు చేసి పార్టీ పరువు తీస్తున్నారా, ముఖ్యమంత్రిని భ్రష్టు పట్టిస్తున్నారా అని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఈ అరివీర భజన కొత్తేమీ కాదు. మొన్నటికి మొన్న కూటమి సర్కారు ఏడాది పూర్తి చేసుకున్నప్పుడు చంద్రబాబు ఇంటర్వ్యూలు చేసిన యాంకర్లు ఆయన్ను పొగుడుతున్న తీరు చూస్తే మీడియా ఎంతగా దిగజారిపోయిందా అని అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం వీళ్ళకి చదువు సంధ్య లేకపోవటం, విషయ పరిజ్ఞానం లేకపోవటం. మరో మార్గం లేక భజనతో భ్రష్టు పట్టించేస్తున్నారని తెలుగుదేశం వర్గాలే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి.